ఓకే. 'ద గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ వచ్చేసింది. నవంబర్ 7థ్ నాడు సినిమా రిలీజ్ అవుతుంది. ఇది నవంబర్ 7థ్ నాడు రిలీజ్ అవుతుంది గదా! దీని ట్రైలర్ ఇప్పుడు వచ్చేసింది. 31st నాడు మాస్ జాతర వస్తుంది. ఇంకా ట్రైలర్ రాలేదు. 27థ్ నాడు వస్తాడు. సో కాన్ఫిడెన్స్ గానీ సో ట్రైలర్ చూసేద్దాం. ఐయామ్ ఇంట్రెస్టెడ్. రియల్లీ ఇంట్రెస్టెడ్. టాక్సిక్‌గా చూపిస్తారా? మధ్యలో ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో క్యారెక్టర్స్ ఏంటి? రాహుల్ రవీంద్రన్ కాబట్టి ఆయన ఎలా చూపిస్తారు? ఆఫ్టర్ 'చీలా సౌ' 'మన్మధుడు 2' మర్చిపో. అది వేరే విషయం. 'మన్మధుడు 2' అది వేరే విషయం గానీ ఇదెలా చూపిస్తారో చూడాలి. ఐయామ్ ఎక్సైటెడ్. మీరు ఫస్ట్ అది చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం ఈ సంగతి. సో లెట్స్ వాచ్ 'గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే. బ్రేకా? చిన్న అంటే చిన్న కాదు, ఒక బ్రేక్ లాగా. ఓకే. ఎల్లుండే ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందాం. ఒరేయ్ ఏంట్రా పెళ్ళేంట్రా? You kissed Vikram last night? హాయ్ గర్ల్ ఫ్రెండ్. హాయ్ బాయ్. అసలు ఏముందో ఈ అమ్మాయిలో. ఆహా. కిస్ మీ నౌ. యు నో హౌ మ్యాడ్లీ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఓహో, ఒకవేళ నచ్చక నన్ను నీ లైఫ్ లో నుంచి కట్ ఆఫ్ ఒరేయ్ చేయ. కట్ చేయడం ఏంటి? నేనే నీ ప్రపంచం. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ మచ్ ఐ లవ్ దట్ గర్ల్. నువ్వు నా టైప్ కాదు. ఎందుకు? నువ్వు ఏంట్రా? విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్కి అయితే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్, కానీ వాడు నీకు కరెక్ట్ కాదు. ఓకే. రియాక్ట్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. ఓరమ్మా ఏమైందిరా? ఎంత ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. ఒరేయ్ నేను నీతో హ్యాపీగా లేను. ఉమా నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. వాయమ్మో. ఇంకా హెచ్చాంగాడు కొడుతున్నాడు ఈ వాయమ్మ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకోరు ఇస్తున్నారా? హాయ్ బేబీ. విరాట్ కోహ్లీ రా ఇక్కడ, నా అనుష్క అక్కడ ఉంది. ఆహా. ఈరోజు మొదలు నేను As I love you. ఓకే. అన్నీ మూసుకొని పోతా థియేటర్కి. నేనైతే మాత్రం రియల్లీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వెంటనే అందరూ అనేస్తారు తెలుసా, ఇది అర్జున్ రెడ్డికి ఒకటి డిఫరెంట్ వర్షన్లో చూపిస్తే ఏంటని చెప్పేసి అంటారు. కానీ నాకైతే మాత్రం ఇది అర్జున్ రెడ్డి కంటే మన ఒరిజినల్ ఆర్యా మూవీని చూసారా, మన శివబాలాజీ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, దాంట్లో గీత లైక్ హీస్ మోర్ ఆన్ అదే సిచ్యువేషన్, జస్ట్ ఏదో ఆమె పేరుకి వాడి చిరాకు లేపుతున్నాడని చెప్పేసి లవ్ చేస్తే చూసారా, లైక్ మన అల్లు అర్జున్ రాకముందంతా కూడా. సో అట్లా అనిపించింది నాకు, ముఖ్యంగా నాకు అట్లా అనిపిస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దాట్ ఎట్లా ఉంటుందో. అంటే లైక్ ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఎందుకు అంటారు, ఓ కొట్టారు చేశారు అని అంటారు, కానీ షీ వాజ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఫస్ట్ ఆమెని ప్రపోజ్ చేస్తారు, ఫస్ట్ ఆమెని కిస్ చేస్తే అవన్నీ ఉంటాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో డైనామిక్ చూపిస్తారు అనిపిస్తారు. నేను ట్రైలర్ చూసి మాట్లాడుతున్నాను అనుకోకండి. ట్రైలర్లో మనకి టెక్నికల్లీ 3 చూపిస్తున్నారు. ఒక మేబీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అండ్ బీ విత్ హిమ్. లైక్ ఎట్లాంటి మన ఉన్నారు కదా, పేరేంటి మన అను ఇమాన్యుయల్ ఉంది కదా, అను ఇమాన్యుయల్ తోటి చూపెట్టడం అదొకటి ఉంది. అండ్ ఆల్సో వీళ్ళు కొంచెం సైకో నా కొడుకున్నాడు, టాక్సిక్ అంటే లైక్ మోర్ అబ్సెస్డ్, నాకే దక్కాలి. విన్నర్లే మస్తు మంది ఉంటారు ఇక్కడ, ప్రపంచంలోనే ఉన్నారు. నా సొసైటీలో చాలా మందిని చూసినాం మనం అట్లా. సో వీటన్నిటి మధ్యలో కన్ఫ్యూజన్, షీఈస్ లైకింగ్ ఇట్ బట్ నాట్ లైకింగ్ ఇట్. లైక్ ఎట్లుండే పరిస్థితి ఆమెకు అర్థం కావట్లేదు. ఎంత మేరకు ఆమెకి తెలిసిన వడిసే ఆమె ఏమంటారు పర్సనల్ ఫీలింగ్స్ ఎక్కడ హర్ట్ అవుతున్నాయో తెలియట్లేదు. నాకు కరెక్ట్ ఏం చెప్పరాట్లేదు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నాకైతే మాత్రం. సో ఐమ్ ఎక్సైటెడ్ టు సీ దాన్ని ఎలా చూపిస్తారు. ఇవన్నీ పెట్టుకొని రావు రమేష్ యాజ్ అ ఫాదర్ ఆయన చేంజ్ చేస్తాడు, అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. నేను మొన్నటి వరకు ఓకే రా బాబు కొంచెం టాక్సిక్ ఉంటుంది అనిపించింది, కానీ బట్ చాలా లేయర్స్ ఉన్నాయి. అంటే లైక్ దీన్నే లైక్ ఈమె కన్ఫ్యూజనా ఏంటి, మధ్యలో
మధ్యలో ఆడేసుకుంటున్నారా, ఈమె క్యారెక్టర్ ఏంటి, ఈమెకి ఏమనిపిస్తుంది, డిసిజన్ తీసుకోగలుగుతుందా, వీటన్నిటిని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారా, లైక్ చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఎలా చూపిస్తారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. రియలిస్టిక్నెస్ అయితే గ్యారంటీ తెలుస్తుంది. ఇట్లా ఒకటి మంచి అనిపిస్తుంది. హిషామ్ ఇస్తలేడు అనుకుంటా మ్యూజిక్. హిషామ్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తున్నారు మ్యూజిక్? హిషామ్ పాటలు ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ గివెన్ బై ప్రశాంత్ ఆర్ విహారీ అంట. ఈయన పేరు తెలియదు, నేను ఇప్పటివరకు చూడలేదు. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే హాయ్ నాన్నకి హిషామే ఇచ్చిండుగా, మరి అక్కడ ఇచ్చినవాడు ఇక్కడ ఏమైంది అని ఫీలింగ్ ఒకటి ఉంది. బట్ మ్యూజిక్ బాగుంది. ఆ పాట ముఖ్యంగా సితారా సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్రో మీరు ఏమని అనుకోండి, అందరు ఇప్పుడు హేట్ క్రియేట్ చేస్తారు, కానీ రష్మిక మందన ఈజ్ ఎ డ్యామ్ గ్రేట్ యాక్టర్. నాకు అదే అనిపిస్తుంది. షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. అండ్ ఇది ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాబట్టి ముఖ్యంగా దీక్షిత్ శెట్టి కూడా చూడాలి ఎట్లా ఉంటుందో పరిస్థితి. అను ఎమాన్యువల్ ఏమో లైక్ మొన్న వచ్చిన ఇడ్లీ కొట్టులో మన శాలిని పాండే లెక్క అంత పెద్ద స్కోప్ ఉండదు అనుకుంటున్న బట్ ఇస్ క్యారెక్టర్కి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ రియల్లీ గుడ్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. రావు రమేష్ గారు ఉన్నారు. మెయిన్ వీళ్ళ మధ్యలో ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ వీళ్ళ మీదనే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దీక్షిత్ శెట్టి బాగా చేస్తే మాత్రం వీళ్ళు డెఫినెట్లీ షేన్ అవుతాడు గ్యారంటీగా. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దాట్. నాకైతే మాత్రం నచ్చింది, చూడాలి. వెళ్ళిపోతాను అయితే మాత్రం November 7th. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి November 7th నాడు. ఏ సినిమా ఫస్ట్ అని చెప్పేసి ప్రస్తుతానికి ఇదే ఫస్ట్, తర్వాత మిగతా వస్తూ ఉంటాయి అనుకుంటా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఇది కొడతారా, లైక్ దీని మీద మోర్ ఎక్సైటెడ్ దాన్ ఎనీ అదర్ మూవీస్ రైట్. నాకైతే మాత్రం అంత ఇష్టం ఉంది. సో అదొకటి అనుకుంటా. మాస్ జాతర ఏమో మాట్లాడదాం. ట్రైలర్ వస్తుంది. మన రియాక్షన్ ఛానల్ ఉంటుంది, మనకు ఆల్రెడీ ఇది కొలాబ్ చేసి పెడతాం. దాని గురించి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.